హాయ్ అండి. ఇదంతా చూస్తే మాత్రం బాధాకరమైన పరిస్థితి అనమాట. ఇక్కడ ఏం జరిగింది అని అంటే కలెక్టర్ ఆఫీస్కి పక్కన ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ ఇది. ఇక్కడ 15 ఏళ్ల నుంచి కొన్ని లేని కుటుంబాలన్నీ కూడా ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ మరి ఇష్యూస్ ఏం జరిగినాయో ఏమో మనకైతే తెలియదు, కానీ ఇక్కడ 3 నెలల క్రితం అయితే కరెంట్ అనేది కట్ చేశారట. ఇంకా తర్వాత ఇప్పుడు అయితే మాత్రం రీసెంట్గా ఒక 2 days బ్యాక్ మాత్రం మొత్తం అనమాట ఉన్న పళ్ళంగా ఇళ్ళనన్నిటినీ కూల్చి పడేయటం అయితే జరిగింది. ఇక్కడ మరి ఈ అన్యాయమైన వాళ్ళకి మరి ప్రభుత్వం నుంచి మళ్ళీ ఏ సహాయం లభిస్తుంది, అలాగనే మరి ఇప్పుడు అన్యాయమైన వాళ్ళ మాటల్లో వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా మనం తెలుసుకుందాము రండి. బాబు ఎందుకు ఇట్లా తీసారయ్యా? ఇలా పడేసారు. కొంతమంది వచ్చిలో తీసుకుపోయి ఆడేసి ప్లాగర్లు వేసి వాళ్ళ బయటికి రానికుండా తాళాలేసారు. కొంతమంది ఏడున్నాం. ఎవరిని ఎక్కడ ఉంటాడో ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? 8 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. 8 సంవత్సరాలు బాగా అయింది. అసలు నీళ్లు లేకపోయినా నీళ్లు మోసుకొని ఇన్ఫార్మ్ చేశారా ఇట్లా తీస్తున్నాము అని చెప్పి? మున్సిపాలిటీ వాళ్ళని మార్చి మా సామాన్ మాకు కూడా బయటకి వేయకుండా మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి సామాన్లు తీసి ఇల్లు కూలగొట్టారు. మరి మీరు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం అడుగుతున్నారు? వాళ్ళ పాత్ర నీడకన్నా రండమ్మా. బతుకుతున్నాం మేము. మరి ఇప్పుడు మీకు సపోర్ట్ ఎవరన్నా వచ్చారా? పెద్దవాళ్ళు ఎవరన్నా ఇట్లా పెద్ద మనుషులు ఎవరన్నా వచ్చారా మీకు సపోర్ట్ గా? ఇంతవరకు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు ఆదుకోలేదు. మున్సిపాలిటీ నుంచి కేసీఆర్ వాళ్ళు పంపించారు. 2-3 సార్లు నీళ్లు పంపించారు. మున్సిపాలిటీ నీళ్లు కరెంట్ ఉండే మరి ఏం వచ్చినప్పుడు కొద్ది గొప్ప అజయ్ కుమార్ మమ్మల్ని వదిలిపెట్టిండు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మమ్మల్ని మాత్రం నాశనం చేశారు. చూసి చూడనట్టు పోయిండు అజయ్ కుమార్ ఇదే రోడ్డు మీద. రోడ్డు మీద చూసి చూడనట్టుగా పోయిండు, కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? రోడ్డు మీద గుండాలను తీసుకొచ్చి ఎన్ని కుట్లు ఉండే చూడు, రౌడీలను తీసుకొచ్చి పోలీసు వాళ్ళు అందరూ పలకొట్టి రాళ్లతో పలకొట్టి